ఒక ఆస్తికి సంబంధించి హిందూ వారసత్వ చట్టం ఏం చెప్తుందంటే, ఒక ఆస్తి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి అయినట్లయితే ఆ ఆస్తికి సంబంధించి ఎవరిదైతే ఆస్తి ఉన్నదో ఆ వ్యక్తి సంపాదించిన వ్యక్తి చనిపోయినట్లయితే ఇంటెస్టేట్ డైడ్, ఏ విధమైనటువంటి వ్రాతపూర్వకమైన అంగీకారం అతను చూపకుండా ఆస్తి సంపాదించిన వ్యక్తి చనిపోయినట్లయితే అతని యొక్క వారసులు భార్య, తల్లి, పిల్లలు వీళ్ళందరూ ఆస్తికి హక్కుదారులుగా ఉంటారు. దీంట్లో హిందూ వారసత్వ చట్టంలో క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్, యాగ్నెట్స్, కాగ్నెట్స్ అనేటువంటి 4 రకాల విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఆస్తి సంపాదించిన వ్యక్తి ఇంటెస్టేట్ డైడ్ అయి ఉండాలి. మొట్టమొదటిగా ఏ విధమైన వ్రాతపూర్వకమైనటువంటి ఏర్పాటు చేయకుండా చనిపోయి ఉన్నప్పుడు మాత్రమే ఆస్తి వారసులు సమానంగా ఆయా రేషియోలో పంచుకోవటానికి హక్కు కలిగి ఉంటారు. ఒకవేళ ఆస్తి సంపాదించిన వ్యక్తి టెస్టేట్ అయి ఉంటే, ఏదైనా టెస్టేటర్గా అతను ఒక దస్తావేజు, వీళ్ళు గిఫ్ట్, సేల్, ఇంకేదైనా కానీ వ్రాసి ఉన్నట్లయితే అతను జీవించి ఉండగా దాని ప్రకారం అమలు జరుగుతుంది అతని అనంతరం. ఇక్కడ ఒక వ్యక్తి ఆస్తి సంపాదించాడు, అతనికి 4 కొడుకులు ఉన్నారు. ఆ ఆస్తి సంపాదించిన వ్యక్తి ఇంటెస్టేట్ డైడ్ అయ్యాడు, అతను చనిపోయారు ఏ విధమైన వ్రాతపూర్వకమైనటువంటి విభాగాలు లాంటివి ఏవి చేయకుండా. ఆ ఆస్తి 4 కొడుకులు అతని అనంతరం ఒక పంపకాలు చేసేసుకొని, ఆ పంపకాలు ఐదర్ ఇన్ రైటింగ్ ఆర్ ఓరల్, మౌఖికంగా మూజువాణిగా పంచుకున్నామని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. 4 అన్నదమ్ములు ఒక చోట ఏర్పడి మూజువాణిగా పంపకాలు చేసుకోవచ్చు, లేదా ఇన్ రైటింగ్ రాసుకోవచ్చు. ఒక ఏదైనా దస్తావేజ్ తయారు చేయించుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండొచ్చు. ఆ విధంగా పంపకాలు చేసుకున్న తర్వాత ఆ ఆస్తి ఆ 4 యొక్క అన్నదమ్ములకి స్వార్జితపు ఆస్తిగా పరిగణించబడుతుంది. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, వారసత్వపు ఆస్తిగా ఉండదు. ఆ తర్వాత వాళ్ళ యొక్క మనమరాళ్ళు ఇంకా వారసులు